వెల్కమ్ బ్యాక్ టు సినిమా చాయ్. ఈ రోజు మన ముందుకొచ్చిన సినిమా కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య కాంబినేషన్ లో మేలపాక గాంధీ తీసిన ఈ ఇండో కొరియన్ హారర్ కామెడీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సినిమా మొదట్లో పెనుకొండ బ్యాక్ డ్రాప్, లోకల్ గొడవలు, లవ్ ట్రాక్ అంటూ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే సాగుతుంది. అయితే కొరియాలో చనిపోయిన ఒకరి అస్థికలు ఇండియాకి రావడం, ఆ కొరియన్ ఆత్మ కనకరాజు ఒంట్లోకి దూరడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా పక్కా వినోదంతో సాగిపోతుంది. ముఖ్యంగా సత్య తన కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ తో ప్రతి సీన్ ని విపరీతంగా నవ్విస్తాడు. కొరియన్ స్పిరిట్ వల్ల వచ్చే సీన్స్, ఫాస్ట్ నరేషన్ ఫస్ట్ హాఫ్ కి పెద్ద ప్లస్ పాయింట్. అయితే ఇంటర్వెల్ తర్వాత కథ కొరియాకి షిఫ్ట్ అయ్యాక అసలు సమస్య మొదలవుతుంది. ఇండో కొరియన్ కల్చరల్ క్లాష్, లాంగ్వేజ్ కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ని పూర్తిగా వాడుకునే ఛాన్స్ ఉన్నా డైరెక్టర్ ఆ కాన్సెప్ట్ ని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. అనవసరమైన కొత్త కాన్ఫ్లిక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడంతో సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే గ్రిప్ తప్పి కథ ఎటు వెళ్తుందో అర్థం కాక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఆత్మ ఎప్పుడు హీరోని కంట్రోల్ చేస్తుంది, ఎప్పుడు నార్మల్ అవుతుంది అనే రూల్స్ కూడా క్లారిటీగా చెప్పకపోవడం మైనస్. ఇక క్లైమాక్స్ విజువల్ ఎగ్జిక్యూషన్ ఆర్టిఫిషియల్ అనిపించి అనుకున్న రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. పర్ఫార్మెన్స్ పరంగా వరుణ్ తేజ్ డీసెంట్ గా చేశారు, కానీ సినిమాని నిలబెట్టింది మాత్రం ఖచ్చితంగా సత్యనే. ఓవరాల్ గా కొరియన్ కనకరాజ్ దగ్గర మంచి లైన్ ఉన్నా సెకండ్ హాఫ్ లూజ్ అవ్వడం వల్ల యావరేజ్ మూవీగా మిగిలిపోయింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సత్య కామెడీ కోసం ఒక్కసారి చూడొచ్చు. ఇది ఈ రోజు మన రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం సినిమా చాయ్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.